హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా భారత్ ఆస్ట్రేలియా మధ్య జరిగినటువంటి రెండో టీ20లో భారత్ ఓడిపోయినప్పటికీ ఈ మూడో టీ20లో మాత్రం భారత్ సమిష్టిగా రాణించి అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్లోనూ అదరగొట్టి ఆస్ట్రేలియాపై అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. గత రెండో టీ20లో బ్యాట్స్మెన్లు మొత్తం సమిష్టిగా విఫలమయ్యి ఒక్క అభిషేక్ శర్మ మాత్రమే రాణించిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ మూడో టీ20లో మాత్రం ప్రతి బ్యాట్స్మెన్ అంతో ఇంతో పరుగులు చేసి భారత్ విజయంలో కీలకమైన పాత్ర పోషించారు. ఇందులో ప్రధానంగా చెప్పాల్సింది ఏంటంటే ఈ విజయంలో ప్రతి ఒక్క బ్యాట్స్మెన్ కూడా తమ బాధ్యతాయుతంగా ఆడి మొత్తం మీద భారత టీంను గెలిపించారనే చెప్పాలి. ప్రతి ఒక్కరూ సమిష్టిగా రాణించడం వల్లే ఈరోజు ఆస్ట్రేలియాతో విజయం ఖాయమైంది. అంతేకాకుండా భారత్ యొక్క ఆల్రౌండర్లు అయినటువంటి వాషింగ్టన్ సుందర్ మరియు అక్షర్ పటేల్ ప్రధానంగా చివర్లో వాళ్ళ స్థాయికి మించిన ప్రదర్శనే చేశారు. ప్రత్యేకంగా వాషింగ్టన్ సుందర్ అయితే కేవలం 23 బంతులకే 49 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచి భారత్ విజయాన్ని ఎప్పుడో ఖాయం చేసేశాడు. ఈ మ్యాచ్లో ఇతడు హాఫ్ సెంచరీని చేజార్చుకున్నప్పటికీ భారత్ యొక్క గెలుపులో ప్రధాన పాత్ర వహించింది మాత్రం ఇతడే. ఇక మిగతా బ్యాట్స్మెన్లు కూడా తలా ఓ చేయి వేశారు. ఇక ప్రధానంగా భారత బ్యాట్స్మెన్లలో కొద్దిగా విఫలమైందంటే శుభ్మన్ గిల్ మాత్రమే. అతడు కేవలం 14 బాల్ ఎదుర్కొని 15 రన్స్కే వెనుదిరిగాడు. ఇక మిగతా బ్యాట్స్మెన్లంతా 20 పైనే పరుగులు చేశారు. ప్రధానంగా ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసినటువంటి ఆస్ట్రేలియా టీం భారత్ ముందు 186 పరుగుల టార్గెట్ను నిలిపింది. ఆస్ట్రేలియా తరపున ఆ జట్టు యొక్క ఓపెనర్లు మరియు వన్ డౌన్ బ్యాట్స్మెన్ జోస్ ఇంగ్లీష్ తొందరలోనే అవుట్ అయినప్పటికీ 4వ స్థానంలో బ్యాటింగ్కి దిగినటువంటి టిమ్ డేవిడ్ అద్భుతమైన బ్యాటింగ్ను భారత్ ముందు చూపించాడు. అంతేకాకుండా అతడికి చివర్లో మార్కస్ స్టాయినిస్ ఆడి ఇద్దరూ కలిసి 186 పరుగుల టార్గెట్ను భారత్ ముందు ఉంచాడు. ఇక టిమ్ డేవిడ్తో పాటు చివరిగా మార్కస్ స్టాయినిస్ కూడా తన బ్యాట్ను జిలిపించి 69 పరుగులు చేసి ఇద్దరూ కలిసి భారత్ ముందు 186 పరుగుల టార్గెట్ను నిలిపారు. ఇక అది అంత చిన్న టార్గెట్ ఏమీ కాకపోవడంతో మొదట్లో కొద్దిగా కలవరపడ్డ చివర్లో వాషింగ్టన్ సుందర్ ధనాధన్ బ్యాటింగ్తో భారత్ విజయం తేలికైంది. ఇక ఈ మ్యాచ్తో భారత్ యొక్క టీ20 సిరీస్ ఆశలు సజీవంగా నిలిచాయి. ఇక చివరి 2 మ్యాచ్లు కనుక ఇదే విధంగా ఆడితే భారత్ ఈ సిరీస్ ఖచ్చితంగా గెలుపొందవచ్చు.